కార్తీక మాసం అంటే శివుని పూజ, అది కూడా చాలా ఉదయాన్నే 4:30కి లేవాలంటే ఎంత కష్టమో. కానీ 4:30కి లేచి మొదటిగా స్టార్ట్ చేశాను అనమాట కార్తీక మాసం మొదటి రోజు. ఇక వెళ్ళి శివయ్యకే అడిగేశాను, అంతా నీ దయ అని చెప్పేసి. అండ్ మొదటి రోజు నుంచి అలానే 4:30కి లేస్తూ చాలా మంచిగా గడిచిపోయింది. తర్వాత 4:30 నుంచి 4 గంటలకు కూడా లేచిన రోజులు ఉన్నాయి. అలానే ప్రతిరోజు దీపం, నైవేద్యం ఇలా పెట్టడం, అభిషేకాలు, చాలా రకాల అభిషేకాలు, దీపాలలో ఉసిరి దీపాలు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాను. కార్తీక మాసం మొత్తం కూడా తెలియకుండానే గడిచిపోతూ ఉంది. అండ్ 365 ఒత్తులు కూడా రకరకాల శివలింగాల డెకరేషన్ చూస్తూ ఒక్క పొద్దులు చెల్లించుకుంటూ, అలానే పిండి దీపాలు పెట్టుకుంటూ, శివకేశవులు కాబట్టి పిండి దీపాలు కంపల్సరీ. అలానే తలకొనకు కూడా వెళ్ళాము అనుకోకుండా. తలకొనలో కూడా చాలా దీపాలు పెట్టేశాను. అండ్ ఇంట్లో కూడా తెల్లవారుజామునే అమ్మవారికి, అయ్యవారికి దీపాలతో చాలా బాగా చేసుకున్నాను. అంతేకాదు పువ్వొత్తులతో అయితే ఇంకా స్పెషల్గా చాలాసార్లు చేశాను. ఇలా నెల మొత్తం గడిచిపోతూ ఉంది. అండ్ ఉసిరి దీపాలు ఎన్ని పెట్టినా తనివి తీరట్లేదు, పెట్టాలనిపిస్తూనే ఉంది. అండ్ ఒక్క పొద్దుల రోజులో ప్రతిరోజు సాయంత్రం మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక్క పొద్దు చెల్లించుకొని వచ్చేదాన్ని. అలానే ఇంకా చాలా మంచిగా జరిగాయి అన్నమాట ప్రతిరోజు కూడా. అండ్ అభిషేకాలు, శివుని అభిషేకం ఒక్కరోజు చూస్తే చాలు, మిగతా 29 రోజులు మీరే వెళ్ళిపోతారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఎందుకు ఉంటారా జనాలు ఇన్ని రోజులు, ఎలా ఉంటారు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది, ఈ నెలలో నాకు అర్థమైంది అనమాట. అలానే మనకు చాలా మంచిది పిండి దీపం కానీ, ఏ దీపమైనా, ఉసిరి దీపమైనా, ఇవన్నీ దానాలు ఇస్తే చాలా మంచిదన్నమాట. సో నేనైతే చాలా దానాలే ఇచ్చాను. అలానే ఇంకా చెప్పాలంటే దానాలతో పాటు నేను ఇంకా సాలగ్రామం దానం కూడా చేశాను. ఇంతే అండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను.